మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్, యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. సినిమా ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు కొంతమంది హీరోలతో చేస్తే సూపర్ డూపర్ సక్సెస్ లు అవుతాయి. ఇక కొన్ని కారణాల వల్ల ఆ హీరోలు ఓకే చెప్పకపోవడం వల్ల వేరే హీరోలతో చేస్తారు. అయినా కూడా ఆ సినిమాలు మంచి విజయాన్ని అందుకుంటాయి. అయినప్పటికీ స్టార్ హీరోలతో చేసి ఉంటే ఆ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేవి అని ఆ సినిమా చూస్తున్నప్పుడు ప్రతి ఒక్క ప్రేక్షకుడికి అనిపిస్తూ ఉంటుంది. అయితే కొన్ని సినిమాలు చూసినప్పుడు ఆ హీరోతో ఈ సినిమా పడితే బాగుండేది అని అనిపించిన సినిమాలు ఏంటో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భాష రజనీకాంత్ హీరోగా, సురేష్ కృష్ణ దర్శకత్వంలో తమిళంలో వచ్చిన భాష సినిమాను తెలుగులో డబ్ చేశారు. ఇక ఈ సినిమా తమిళంలో ఇండస్ట్రీ హిట్ కొట్టింది. కానీ ఇక్కడ మాత్రం భారీ బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది. ఇదే సినిమాని తెలుగులో చిరంజీవితో కనుక రీమేక్ చేసి ఉంటే ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కొట్టేదని చాలా మంది అభిప్రాయపడ్డారు. విక్రమార్కుడు రవితేజ హీరోగా, రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన విక్రమార్కుడు సినిమా సూపర్ సక్సెస్ ని సాధించింది. అలాగే రవితేజను స్టార్ స్టేటస్ ను కూడా తీసుకొచ్చి పెట్టింది. ఇక ఇదిలా ఉంటే రాజమౌళి మొదట ఈ సినిమాని పవన్ కళ్యాణ్ తో చేద్దాం అనుకున్నాడు. కానీ అనివార్య కారణాల వల్ల అది కుదరలేదు. నిజానికి ఈ సినిమా కనుక పవన్ కళ్యాణ్ తో తీసి ఉంటే పక్కాగా ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టేదని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఈ సినిమా వేరే భాషలో రీమేక్ చేస్తే అన్ని భాషల్లో ఇండస్ట్రీ హిట్ కొట్టింది. ఇక తెలుగులో మాత్రమే సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.